హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్. ఉల్లిపాయ నాటుతున్నానండి. ఇంట్లోకి తీసుకొచ్చిన ఉల్లిపాయలు ఇలా మొలకొచ్చింది. బాగుంది కదా. కొంచెం నాటుదాము, ఎలా వస్తాయో చూద్దాము. ఫస్ట్ టైం నేను నాటము, ఎలా ఉంటుందో చూద్దాము. చాలా బాగుందండి. ఇలా చెట్లు నాటుతూ హ్యాపీగా ఆర్గానిక్ వెజిటబుల్స్ తింటూ లైఫ్ హ్యాపీగా జరిగిపోతుందండి. ఇంకొంచెం ఎక్కడెక్కడ ఉల్లి నాటాను, మొలకలు కొంచెం బాగా వచ్చాయి, అవి చూపిస్తాను నేను. ఇది ఒకటి వచ్చిందండి. ఇలా ఒక 4-5 డేస్ అయిపోయింది. 4-5 డేస్ 1 వీక్ అయిపోయింది. ఇలా వచ్చింది ఒకటి. ఇంకొకటి వచ్చి 4 నాటాను. మన ఇంట్లో మాత్రమే అండి, వేస్ట్ ఎలా ఉంటుందో అది తీసుకొచ్చి మాత్రమే నాటాను. మనమేమి కొని ఏం నాటలేదు. ఇది ఒకటి నాటాను. బాగా అంటే ఫస్ట్ టైం నాటాను, ఎలా వస్తుందో తర్వాత మీకు హార్వెస్ట్ అయ్యాక చూపిస్తాను. ఇవి కూడా ఏదో చేస్తారు, మా ఫ్రెండ్ చెప్తుంది, నాకైతే కరెక్ట్గా తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా ఉల్లి మొక్కలు వచ్చాయండి. ఇది ఒకటి అండి. అంటే కొంచెం 4 చెడిపోయే మొలకలు వచ్చాయండి, అవి మాత్రం నాటాను. ఇలా బాగా వచ్చాయి. మా పాప అరుస్తూ ఉంది, సేఫ్ జోన్లో లేవు, ఇలా ఉండకమా అని. కానీ బాగుంది కదా, హ్యాపీగా ఉంది. జాంకాయలు అండి అన్ని వర్షానికి బాగా పాడైపోయాయి. 2 డేస్ నుంచి ఇంటి నుంచి కిందకి రాలేదు. ఇలా చూసేసరికి అన్ని పాడైపోయాయి, కింద పడిపోయాయి. మంచి జాంకాయలు అండి, చూడలేదు. నేను చూపించాను కదా లాస్ట్ టైము వీడియోలో, ఎలా వచ్చాయి ఫుల్ అని. అవన్నీ వర్షానికి పండిపోయాయండి. కనిపిస్తుందండి, ఫుల్ పండిపోయింది. వర్షం కదా, త్వరగా పండిపోయింది. కట్ చేసేస్తున్నాను. ఏదైనా మనము మంచి పని చేసాము ఒక భూమి మీదకి వచ్చి అన్నట్లు, ఒక మంచి పని చేస్తే మంచే జరుగుతుందండి. మన ఆలోచనలు చెడుగా ఉంటే మనకు జరిగేది కూడా చెడే జరుగుతుంది. మన ఆలోచనలు, మనం చేసే పనులు మంచిగా జరిగినప్పుడు మనకు మంచే జరుగుతుందండి. సరే అండి, ఇదొక కాయ వచ్చింది. పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, పిల్లల మాట వినలేదు అంటారు. ముందు మనం పెద్దవాళ్ళం కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా మంచి దారిలో నడుస్తారండి. మనము ఏమిస్తామో ప్రకృతికి, ఎంత మంచి ఇస్తామో అంత మంచి జరుగుతుంది. అలాగే మన పిల్లలకు కూడా మనం ఏం నేర్పిస్తామో వాళ్ళు అదే చూసి నేర్చుకుంటారండి. మంచిగా వచ్చాయి కదా కాయలు. ఇంతవరకు మాత్రమే మగ్గాయి, ఇంకా కొన్ని రాలి పడిపోయాయి. ఫుల్ వర్షాలండి, నెల్లూరు అంతా మునిగిపోయేటట్లు వర్షాలు పడుతున్నాయి. అయినా హ్యాపీగా హార్వెస్ట్ చేసుకున్నాం. బాగున్నాయి కదా కాయలు. ఇప్పుడే ఇవి వచ్చాయి, ఇంకా ఇవి మగ్గలేదు. ఇంకా ఒక 3-4 డేస్ అవుతుంది. ఇంకొక వీడియోలో అవి కూడా కట్ చేద్దాం. బాగున్నాయి కదా కాయలు.
మనము ప్రకృతికి ఏమి ఇస్తామో మనకు ప్రకృతి అదే మంచి ఇస్తుందండి. కొంచెం కష్టపడాలి అంతేను. కష్టం పడకుండా ఫలితం ఆశించకూడదు. చాలా బాగా వచ్చిందండి. మంచి విషయాలు ఎప్పుడూ మన పిల్లలకి నేర్పిస్తే మన పిల్లలు కూడా మంచి నేర్చుకుంటారండి. మా పాప నన్ను తిడుతూనే మంచి నేర్చుకుంటుంది. దిగో తల్లి. బాగుందా? బాగుంది. ఎలా ఉంది? స్వీట్గా ఉందా? యా, గుడ్ గుడ్. మమ్మీ ఈస్ ఆల్వేస్ గుడ్. బాగుంది కదండి, చాలా పింక్గా బాగా టేస్ట్గా తీయగా ఉంది. మనం ఒక మంచి పని చేసాము అన్న హ్యాపీనెస్ ఉంది. Even for the first time I was getting into this place. For the first time I was entering here. But it's good. మా అమ్మాయే గుడ్ అని చెప్పిందంటే చాలా గ్రేట్ అండి. నన్ను ఎప్పుడు మీకే కాదు, నేను రాక్షసుని, మా అమ్మాయికి కూడా రాక్షసుని. మా అమ్మాయి గుడ్ అని చెప్పిందంటే ఓకే, హ్యాపీ హ్యాపీ. You don't believe it, but the first time I was entering here, even being in the home from since 3 years, for the first time I was entering here. So my father and my mother used to take care of this, but today finally I have entered. పిల్లలన్నా త్వరగా మనకు మంచి ఫలితం రాదండి. మనకు వేసే ప్రతి చెట్టు, ప్రతి మొక్క చాలా మంచిగా సక్సెస్ అవుతుంది. This is not fair. మంచిగా ఫలితాలు ఇస్తాయి. I won't agree with మా అమ్మాయి ఒప్పుకోదు, కానీ అదే వాస్తవం అండి. ఓకే, బాయ్ బాయ్ అండి. Bye.